అలా ఉన్నప్పుడు కొన్ని రోగాలు నీ మీద ప్రబలి ఉండొచ్చు, కొన్ని వ్యాధులు నీ మీద ప్రబలి ఉండొచ్చు, కొన్ని నష్టాలు నీ జీవితంలో జరిగి ఉండొచ్చు, కొన్ని బలహీనమైన పరిస్థితులు ఏవో నీ జీవితంలో చొరబడి ఉండొచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, అయితే నువ్వు మరలా నీ యొక్క బ్రతుకును సరి చేసుకుని నీ ప్రవర్తనను దిద్దుకుని ఆయన తట్టు తిరగగలిగితే నేను వారి ప్రవర్తనను చూసి వారిని స్వస్థపరచుదును, మరలా నేను వారిని నడిపించుదును. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రవర్తన ఎక్కడ సరిలేదో అది సరి చేసుకుంటే, నీ ప్రవర్తన ఎక్కడ బాగోలేదో అది నువ్వు బాగు చేసుకుంటే, నీ మాటల్లో బాగోలేదో, నీ చూపుల్లో బాగోలేదో, నీ తలంపుల్లో బాగోలేదో, నీ ప్రవర్తన అంతటిలో ఎక్కడ దేవునికి నచ్చనిది ఉన్నదో అది నువ్వు గుర్తించి సరి చేసుకుంటే దేవుడు మరలా ఏం చేస్తాడట, నీ ప్రవర్తన చూస్తాడు. ఆయన నీ ప్రవర్తన చూసి ఆయన అంటున్నాడు, నేను స్వస్థపరుచుదును, వారిని మరలా నడిపింతును.